ఇక కాంగ్రెస్ వలలో పడొద్దు, కాంగ్రెస్ వలలో పడొద్దంటూ కేసీఆర్ చెప్తా ఉన్నారు. మొట్టమొదటిసారిగా బయటకు వచ్చారు. తాను ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలిగిన తర్వాత ఆయన రాజీనామా చేసి పూర్తిగా ఆసుపత్రి పాలైనటువంటి ఆయన నిన్న వచ్చి గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా సిఎల్పి నేత కూడా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్య నేతలంతా కూడా అక్కడికి పోవడం జరిగింది. ఇక ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు టాప్ లో కాంగ్రెస్ టాప్ లో పడకండి, తస్మాత్ జాగ్రత్త అంటూ కూడా వారికి హెచ్చరికలు జారీ చేసి చెప్పడం జరిగింది. పనుల కోసం కొందరు రేవంత్ను కలుస్తున్నారు, పనులు చేయకపోగా బదనాం చేస్తారు, జాగ్రత్త. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను హెచ్చరించిన కేసీఆర్ రుణమాఫీపై రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారు. ప్రభుత్వం చాలా సవాళ్లను ఎదుర్కోవాల్సింది ఉంటుందా ఉండదా అనేది వారి చేతుల్లోనే. ఏడాది లోపే ప్రజల్లో భ్రమలు తొలుగుతాయి. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు. బడ్జెట్ సమావేశాలకు హాజరవుతా కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణం. బీఆర్ఎస్పీ బాధ్యతలు. నేడు తెలంగాణ భవన్ కు వెళ్లనున్న మాజీ సీఎం ఇయాలగా తెలంగాణ భవన్ కూడా పోయి చర్చలు చేస్తారంట సుదీర్ఘంగా. ఇక బీజేపీ పట్ల తమ పార్టీ విధానం ఎటువంటి మార్పు ఉండబోదని, దీనిపై అవసరమైనటువంటి చర్చలు వద్దని, లోక్సభ ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తు లేకుండా పోరాడతామని బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. బీజేపీతో కలిసి బీఆర్ఎస్ పోటీ చేస్తుందని జరుగుతున్నటువంటి ప్రచారాలను నిలువరించాలని పార్టీ నాయకులు కార్యకర్తలను సూచించారు. అయితే రాష్ట్రంలో బీజేపీ బలపడిందని, దీంతో పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య త్రిముఖ పోటీ ఉంటుందని కేసీఆర్ అన్నారు. గురువారం ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి అనంతరం హైదరాబాద్ నందినగర్ లోని నివాసంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ముఖ్య నాయకులతో కేసీఆర్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. లోక్సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిచేందుకు అనుసరించాల్సినటువంటి కార్యాచరణపై చర్చించారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సూచనలు చేశారు. ఎమ్మెల్యేలు ఎవరు కాంగ్రెస్ వలలో పడొద్దని సూచించారు. కొందరు ఏదో చేస్తారన్న ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తున్నారు. వారు అనుకున్నట్లు ఏమి చేయలేకపోగా ప్రజల్లో రాజకీయంగా బద్నాం చేస్తారు, జాగ్రత్తగా ఉండండి, ఇక మీదట అలాంటి పనులు చేయకండి అంటూ గతంలో సీఎం ను రేవంత్ రెడ్డిని కలిసినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఆయన చురుకలైతే అంటించారు. ఒరిగేదేం లేదు అంటూ ఒక రకంగా ప్రభుత్వం ఉంటుందో ఊడదో వాళ్ళ చేతుల్లో ఉంది అంటూ కూడా ఇంటూ కూడా ఇచ్చారు. దీంతో ఒక కొత్త జోష్ అయితే నిన్న బీఆర్ఎస్ కళ్ళల్లో అయితే కనిపిస్తా ఉంది. గత కొంతకాలంగా పూర్తిగా అధికారాన్ని కోల్పోయినటువంటి బీఆర్ఎస్ శ్రేణులు పూర్తిగా నిర్లిప్తతో ఉన్నారు. చాలా బాధతప్త హృదయాలతో కనిపించారు. మొత్తము నిన్న కేసీఆర్ వాళ్ళ దళ నాయకుడు కేసీఆర్ రావడంతో కొద్దిగా ఆనందాలు అయితే వారి ముఖాల్లో కనిపిస్తా ఉన్నాయి. సంతోషంగా వెళ్ళి తమ నాయకుడిని కలుసుకున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపించింది.